సో ఇప్పటిదాకా కాలేజీలో ఏం చదువుకున్నారో, ఏదైతే సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చారో అది ప్రజెంట్ డిమాండ్ మార్కెట్కి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకోలేకపోయారు అనుకున్నప్పుడు ఏదో ఒక ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి అనే భావన ఉంటుంది. ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా అంటే మీరేం చెప్తారు? ఎక్స్పీరియన్స్ వాళ్ళైతేనే ఆన్లైన్ కోచింగ్ అనేది తీసుకుంటారు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగ్ జాబ్ అనుకుంటారు. బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో కోడర్స్ ఎక్కువ ఉండరండి. కోడర్స్తో పాటు మనకి అదర్ రోల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ రోల్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ డెవలపర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దీనికి కావాల్సింది బేసిక్ MS వర్డ్, ఎక్సెల్, గుడ్ రైటింగ్ స్కిల్స్. సో ఇలా ఉండి కూడా సాఫ్ట్వేర్లో హై ప్యాకేజ్ తీసుకున్న చాలా మంది ఉన్నారు. సో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కావాలి అంటే ట్రైనింగ్స్ కంపల్సరీ అనేటువంటి భావనలో ఉంటారు. బట్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే ఆన్లైన్లో కోర్సులో జాయిన్ అవ్వాలా, ఆఫ్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనతో పాటుగా ఉన్నారు జషారా నుంచి సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పటిదాకా కాలేజీలో ఏం చదువుకున్నారో, ఏదైతే సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చారో అది ప్రజెంట్ డిమాండ్ మార్కెట్కి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకోలేకపోయారు అనుకున్నప్పుడు ఏదో ఒక ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి అనే భావన ఉంటుంది. ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా అంటే మీరేం చెప్తారు? సో ఫస్ట్ అంటే చాలా మందికి ఉండే మిస్కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగ్ జాబ్ అనుకుంటారు. బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో కోడర్స్ ఎక్కువ ఉండరండి. కోడర్స్తో పాటు మనకి అదర్ రోల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ రోల్. సో బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ డెవలపర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం డాక్యుమెంట్ ఫామ్లో. సో దీనికి కావాల్సింది బేసిక్ MS వర్డ్, ఎక్సెల్, గుడ్ రైటింగ్ స్కిల్స్. సో ఇలా ఉండి కూడా సాఫ్ట్వేర్లో హై ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకేంటంటే కోచింగ్ అనేది ఎవరికి అవసరం అంటే హూ వాంట్ టు డూ ఓన్లీ కోడింగ్ లైక్ ఆఫ్ థింగ్స్, లేదా ఏదైనా టూల్ మీద వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. బట్ ఆ టూల్ లేకుండా కూడా చాలా అయితే ఉన్నాయి. సో మీరు సాఫ్ట్వేర్లోకే రావాలి అనుకుంటే కనుక, మీరు కోచింగ్తోనే వెళ్ళాలి అనుకుంటే కనుక బిజినెస్ అనలిస్ట్ ఇలాంటి రూల్స్కి అయితే మీరు చేయొద్దు. నెక్స్ట్ మనకి కోచింగ్ ఆర్ టూల్ డిపెండెంట్ రోల్స్ అయితే ఉంటాయి. దీనికి మనం ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ చూద్దాం. సో ఆన్లైన్ ఎవరికి యూజ్ అవుతుందంటే, సో ఎవరికైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో వాళ్ళకి మాత్రం ఆన్లైన్ కోచింగ్ అనేది యూజ్ అవుతుందండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే కాలేజీలో నేర్చుకున్నదా లేకుంటే జాబ్? ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఓకే. సో నేను చాలామంది స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళతో చాలామందితో మాట్లాడాను. సో ఒక ఫ్రెషర్ కనుక ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఏమవుద్దంటే ఫస్ట్ ఉన్నంత జీల్ అనేది తర్వాత ఉండదు. ఫస్ట్ వీక్ బాగానే వెళ్తారు, సెకండ్ వీక్ బోర్ కొట్టుద్ది. అదెన్ తర్వాత చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. తనకేమైంది, తను లైట్ తీసుకోవడం మొదలుపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ వెరీ బెటర్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే. బట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏంటంటే దే నో వాట్ ఇస్తుంది. వాళ్ళకి అప్గ్రేడ్ అవుతేనే భవిష్యత్తు వాళ్ళకి తెలుసు. సో రేపు ఇండస్ట్రీలో కొత్తది వచ్చింది టెక్నాలజీ, వాళ్ళు ఉడామీలోనో ఉడాసిటీలోనో ఏదో కోర్సెస్ కోసం లింక్ అయ్యారు. సో వాళ్ళు ఏదైనా చేసి దాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేస్తే వాళ్ళకి అది యాడ్ అవుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్లో నెక్స్ట్ దానికి మూవ్ అవ్వచ్చు, లేదా ఇమీడియట్గా వేరే జాబ్కి స్విచ్ కొట్టడానికి కూడా ఈజీగా అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతేనే ఆన్లైన్ కోచింగ్ అనేది తీసుకోండి. బికాస్ ఆన్లైన్లో ఏం జరుగుతుందంటే అక్కడ ఆల్రెడీ మోస్ట్లీ ప్రీ రికార్డెడ్ సెషన్సే ఉంటాయి. సో ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఉన్నప్పుడు మీరు మొత్తం డౌట్స్ వచ్చినా కానీ ఇవికే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ నాలెడ్జ్ అనేది రావాలి. అక్కడ ఏంటంటే ఒకటి కమ్యూనిటీ అయితే ఉంటుంది, బట్ కమ్యూనిటీ మీకు వెంటనే డౌట్ వచ్చిన వెంటనే ఉండకపోవచ్చు కదా. సో ఫ్రెషర్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే సో హీ విల్ మీట్ కొలీగ్స్ ఆఫీస్లో, వీళ్ళు ఎవరికైనా తెలుసా అని అడగొచ్చు, లేదా ఈ కెన్ యూస్ AI టూల్స్, ChatGPT లాంటివి వాడచ్చు. ఇదేమీ రాకపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి మెయిల్ అయినా పెట్టచ్చు. ఇదంతా బై ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. బట్ మీరు ఫ్రెషర్ అయ్యి మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఇది ఎలా చేయాలో తెలియదు. ఇది అర్థం చేసుకునే లోపల కోర్స్ టైం అయిపోతుంది. సో బెటర్ ఫ్రెషర్స్ అవాయిడ్ ఆన్లైన్ కోచింగ్స్. ఎందుకంటే మీకు ఇంటి దగ్గర ఉండేసి కోచింగ్ అనేది మీకు బాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఈజీ అండి. మీకు లాట్ ఆఫ్ జీల్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటే తప్ప అవి రావు. ఒక రిమోట్గా కూర్చొని నేర్చుకుందామంటే కుదరదు. ఇంకా అది ఎవరు కుదురుతుందంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే దే నో దట్. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి, సో ఇండిపెండెంట్గా ఎలా వర్క్ చేయాలి, టీమ్తో ఎలా వర్క్ చేయాలి, అవి డిఫరెంట్గా ఉంటాయి స్కిల్స్. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వస్తూ ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే గో ఫర్ ఆఫ్లైన్ వే. ఓకే. ఆఫ్లైన్లోనే నేర్చుకొని దాన్ని మీరు తర్వాత కావాలంటే ఆన్లైన్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా మీద జాబ్ చేయాలనుకుంటున్నాను. సో జావా మీద నేను ట్రైనింగ్ అంతా తీసుకున్నాను ఆఫ్లైన్లో. నెక్స్ట్ ఇప్పుడు నాకు జావా మీద ఏదైనా అడ్వాన్స్డ్ టాపిక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సెలీనియం ఫ్రేమ్వర్క్. సో దీని మీద నేను ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు అంతకుముందు నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్. సో దీనికి ఎక్స్టెన్షన్ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది.
అసలు ఇదేమీ లేకుండా జావా ఆన్లైన్ కోచింగ్ 1 వీక్. సో చేస్తే ఏమి రాదు మేడం. చాలామంది ఏంటంటే డబ్బులు వేస్ట్గా పెడుతున్నారు అక్కడ. అక్కడ ఏంటంటే మీకు గుర్తుంటే ఒకప్పుడు వైట్ హ్యాట్ జూనియర్, ఈవెన్ 6th క్లాస్ వాళ్ళకు కూడా కోడింగ్. సో వాళ్ళకి మనీ ఉంటే దే విల్ అడ్వర్టైజ్ ఎనీథింగ్. బట్ ఎంతమంది ఆ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ అయ్యారు? సో వెరీ లెస్ అండి. సో ఎవరైతే ఫ్రెష్గా జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారో లేదా ఈవెన్ కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి రావాలనుకుంటున్నారో బెటర్ దే గో ఫర్ ఏ ఆఫ్లైన్. దిస్ ఇస్ మై ఒపీనియన్ అండి. సో ఎంత టైం పీరియడ్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎంత లాంగ్ డ్యూరేషన్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? సో జనరల్లీ 4 to 6 months ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో మీకు ఇనీషియల్గా ఫస్ట్ మంత్ అంతా బేసిక్స్ నేర్పిస్తారు, సెకండ్ మంత్ అడ్వాన్స్ టాపిక్స్ నేర్పిస్తారు, థర్డ్ మంత్ ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేస్తాం, ఫోర్త్ మంత్ ఇట్ ఈస్ ద రియల్ టైం ఇంకా మనం అప్లై చేసుకుంటాం జాబ్స్కి. సో ఒకవేళ ఏమైనా మీకు కోచింగ్లో డిలే వస్తే కనుక ఇట్ మే టేక్ 1 more month. బట్ 6 months కన్నా దాటైతే ప్రోగ్రామ్స్ అనేవి ఉండవండి. బికాజ్ మీ కాలేజ్ సెమ్స్లో కూడా 6 monthsలో మోస్ట్ చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఏ ప్రోగ్రామ్ కూడా 6 months కన్నా ఎక్కువ ఉండదండి. మోస్ట్లీ ఇట్ విల్ కంప్లీట్ ఇన్ 4 to 6 months. సో ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్లో ఉన్నవే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కనుక వెళ్తుంటే కనుక సో బెటర్ గో విత్ అన్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్. మీకు అక్కడ లాంగ్వేజ్ మీద బేసిక్స్ అయితే చెప్తారు. డోంట్ థింక్ దట్ జాబ్ గ్యారంటీ. సో నేను చూసింది ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జాబ్ గ్యారంటీ పెడితే చాలామంది అయితే ఈజీగా వెళ్తున్నారు. అక్కడ జాబ్ గ్యారంటీ ఉండదండి. వచ్చిన వాళ్ళందరికీ ఎలా ఇస్తారండి 100% జాబ్ గ్యారంటీ? సో కంపెనీస్ ఏమో నాకు ఒక 5 కావాలని వెళ్తారు, అక్కడేమో ఒక 50 మంది ఉంటారు. సో కంపెనీస్ వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళవు కదా, ఓ 10 ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఒకరికి ఇస్తారు జాబ్. అంతేకాని 100% జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. మేబీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అంతే. అది కూడా మీరేంటి ఎక్స్ట్రాడినరీగా నేర్చుకుంటే పర్ఫామ్ చేస్తే, లేకపోతే కనుక మీకు అది కూడా రాకపోవచ్చు. సో ఆఫ్లైన్లోనే కోచింగ్ తీసుకోండి అండ్ దాన్ని ఒక స్టెప్గా మాత్రమే వాడుకోండి. ఓకే, డోంట్ డిపెండ్ దట్ నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నాకు అమీర్పేటలో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నాకు జాబ్ వస్తుంది, రాదండి. మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కొంత పెరుగుతుంది అంతే. అది కూడా వెన్ కంపేర్ టు ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళతో పోలిస్తే అంత ఎక్కువ ఏమి ఉండదు మళ్ళీ. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీలో ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి దే కెన్ హ్యావ్ సమ్ మోర్ ఎడ్జ్ ఓవర్ యూ. సో మీరు మెయిన్గా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి. అండ్ దాంతోపాటు ఒకసారి మీరు ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఏదైనా అడ్వాన్స్ టాపిక్స్ మీద ట్రై టు గో ఫర్ ఆన్లైన్ ఆల్సో. బట్ ఫ్రెష్గా అయితే డైరెక్ట్గా స్టార్ట్ చేసేటప్పుడైతే ఆన్లైన్ వెళ్ళొద్దు. ఇది నా ఒపీనియన్ మేడం. Yes, and thank you so much, Sairam. ఓకే మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.